హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన 6th సిరీస్లో 3rd వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనము కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీ గురించి తెలుసుకుంటాం. హైపర్బోలాకి సంబంధించింది లైక్ డబుల్ ఆర్డినేట్, ఫోకల్ కార్డ్ అండ్ లాటస్ రెక్టమ్ అండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కూడా కనుక్కుంటాం. దానితో పాటు ఒక ఇంపార్టెంట్ థియరం అనుకోండి లేకపోతే ప్రాబ్లం అనుకోండి ఏంటంటే పిఎస్ మైనస్ పిఎస్ డాష్ ఇది ఈక్వల్స్ టు 2a. అది ఎట్లా వచ్చిందో మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం, ఓకేనా? సో మనకి ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి ఏంటంటే డబుల్ ఆర్డినేట్. సో డబుల్ ఆర్డినేట్ అంటే ఏంది? ఎ కార్డ్ పాసింగ్ త్రూ పాయింట్ P ఆన్ హైపర్బోలా అండ్ పర్పెండిక్యులర్ టు ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఆఫ్ హైపర్బోలా ఈజ్ కాల్డ్ డబుల్ ఆర్డినేట్ ఆఫ్ P. ఏమంటున్నాడు? ఇట్ ఈస్ ఎ కార్డ్ అంట. ఓకే, డబుల్ ఆర్డినేట్ ఈజ్ ఎ కార్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డ్ అంటే ఏంది చెప్పండి? ఇట్ ఈస్ ఎ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద కర్వ్. మీరు ఎనీ 2 పాయింట్స్ తీసుకోండి కర్వ్ మధ్యలో, దిస్ ఓకే. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ కార్డ్. సో ఇట్ ఈస్ ఎ కార్డ్ అంట విచ్ పాసెస్ త్రూ పాయింట్ P అండ్ పారాబోలా అండ్ పర్పెండిక్యులర్ టు ద ట్రాన్స్వర్స్ యాక్సిస్. అయితే ఈ కార్డ్ ఎట్లాంటి కార్డ్ అంటే ఈ కార్డ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ P తీసుకోండి. ఓకే, ఆ పాయింట్ P నుంచి పాస్ అయ్యే కార్డ్ అంట. ఓకే, ఇక్కడ తీసుకుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ తీసుకోండి. ఓకే, పాయింట్ P నుంచి పాస్ అయ్యే కార్డ్ అంట. అండ్ మీరు గమనించినట్టయితే ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ట్రాన్స్వర్స్ యాక్సిస్. ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ హైపర్బోలా. చూడండి, ఈ యాక్సిస్కి పర్పెండిక్యులర్ ఉందా లేదా? పాయింట్ P నుంచి పాస్ అవుతుంది. దీన్నే మనం డబుల్ ఆర్డినేట్ అంటాం, ఓకేనా? చలో నెక్స్ట్ ఫోకల్ కార్డ్. ఫోకల్ కార్డ్ అంటే సింపుల్, పేర్లోనే ఉంది. ఇట్ ఈస్ ఎ కార్డ్ విచ్ పాసెస్ త్రూ ఫోకై ఐదర్ ఫోకై ఆఫ్ ద హైపర్బోలా. మనకేందంటే హైపర్బోలాలో 2 ఫోకస్లు ఉంటాయి కాబట్టి ఏ ఫోకస్ నుంచి పాస్ అయిన కార్డ్నైనా కానీ మనం ఏమంటాం అంటే ఫోకల్ కార్డ్ అంటాం. ఓకే, సో చూడండి, ఇప్పుడు నేను కార్డ్ డ్రా చేస్తున్నా. ఎస్, ఇట్ ఈస్ అ కార్డ్ విచ్ పాసెస్ త్రూ ఫోకస్. అర్థమైందా? ఎస్, దట్ ఈస్ నథింగ్ బట్ ఫోకల్ కార్డ్. నెక్స్ట్ లాటస్ రెక్టమ్. ద ఫోకల్ కార్డ్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ హైపర్బోలా ఈస్ కాల్డ్ లాటస్ రెక్టమ్. సో ఏమంటున్నాడు? లాటస్ రెక్టమ్ వచ్చేసి ఏంటంట? ఇట్ ఈస్ ఎ ఫోకల్ కార్డ్ అంట. ఎస్, it is a focal chord which is perpendicular to the principal axis. That is the difference. ఇప్పుడు ఫోకల్ కార్డ్ అన్నప్పుడు మళ్ళీ స్పెషల్గా లాటస్ రెక్టమ్ అని ఎందుకు డిఫైన్ చేయడము? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చింది. అది ఫోకల్ కార్డ్ అంట. దట్ ఫోకల్ కార్డ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ట్రాన్స్వర్స్ యాక్సిస్. నౌ ఐ am drawing a focal chord, yes, which is perpendicular to the transverse axis. The focal chord which is perpendicular to the transverse axis is called latus rectum. సో 3 క్లియర్గా అర్థమైనాయా? డబుల్ ఆర్డినేట్ అంటే ఏంది, ఫోకల్ కార్డ్ అంటే ఏంది, లాటస్ రెక్టమ్ అంటే ఏంది. డబుల్ ఆర్డినేట్ అంటే సింపుల్గా ఇట్స్ ఎ కార్డ్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, నెక్స్ట్ ఫోకల్ కార్డ్ అంటే ఏంది? ద కార్డ్ విచ్ పాసెస్ త్రూ ఫోకస్. ఏ కార్డ్ అన్నా కావచ్చు. నెక్స్ట్ లాటస్ రెక్టమ్. లాటస్ రెక్టమ్ అంటే ఏంది? ఇట్ ఈస్ ఎ ఫోకల్ కార్డ్. ఫోకల్ కార్డ్ కాబట్టి ఫోకస్ నుంచి పాస్ అవుతుంది అండ్ పర్పెండిక్యులర్ టు ద ట్రాన్స్వర్స్ యాక్సిస్. సో 3 క్లియర్గా అర్థమైనాయి. చలో నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎంత అన్నాడు? 2b²/a. సరే కనుక్కుందాం. ఓకే, మీకు చెప్పే బదులు కనుక్కోవడం బెస్ట్ కదా. సరే కనుక్కుందాం. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కనుక్కోవాలి, కోఆర్డినేట్స్ ఆఫ్ లాటస్ రెక్టా. సో ఫస్ట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు గమనించినట్టయితే దిస్ ఈజ్ లాటస్ రెక్టమ్, రైట్? సో ఇప్పుడు ఈ హైపర్బోలాకి ఎన్ని లాటస్ రెక్టమ్లు ఉంటాయి? 2. ఎందుకు చెప్పండి? దేర్ ఆర్ 2 ఫోకల్ కార్డ్స్ విచ్ కెన్ బి డ్రాన్ అండ్ దేర్ ఆర్ 2 ఫోకల్ కార్డ్స్ విచ్ పాసెస్ త్రూ విచ్ ఆర్ పర్పెండిక్యులర్ టు ట్రాన్స్వర్స్ యాక్సిస్. ఇక్కడ ఒక ఫోకల్ కార్డ్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ట్రాన్స్ఫర్ యాక్సిస్, ఇక్కడ ఒక ఫోకల్ కార్డ్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ట్రాన్స్ఫర్ యాక్సిస్. అంటే దేర్ ఆర్ 2 లాటస్ రెక్టమ్స్, రైట్? ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక లాటస్ రెక్టమ్ కన్సిడర్ చేద్దాం. ఓకే, నేను కన్వీనియన్స్ కోసం నేను ఈ సైడ్ ఉన్న లాటస్ రెక్టమ్ అంటే ఈ ఫోకస్ నుంచి పాస్ అవుతున్న లాటస్ రెక్టమ్ని కన్సిడర్ చేద్దాం. ఓకే, చలో దిస్ ఈజ్ ద ఇంకో ఇది. ఓకే,
ఇప్పుడు మనం దీని లెంత్ మొత్తం కనుక్కోవాలి. సరే, ఎట్లా కనుక్కుంటామో చాలా జాగ్రత్తగా చూడండి. ఈ లెంత్ కనుక్కునే ముందు ఓకే, ఫోకస్ పాయింట్ ఏం చెప్పండి నాకు, AE,0 కదా. చలో దీన్ని -AE,0 సూపర్. దీన్ని కనుక్కునే ముందు దీని లెంత్ని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ వినండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో జాగ్రత్త చూడండి. ఇక్కడ నేను కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నా. కోఆర్డినేట్ యాక్సిస్కి చూడండి, కోఆర్డినేట్ యాక్సిస్కి పర్పెండిక్యులర్, ఐ మీన్ ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్ ఒక లైన్ గీసుకున్నా చూడండి. అవునా కదా, ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్ ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నా. ఆ ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్ ఉన్న స్ట్రైట్ లైన్ మన వై యాక్సిస్కి ప్యారలల్గా ఉందా లేదా? ఎస్. పక్కన ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంది, వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆ లైన్ మీద కొన్ని పాయింట్స్ని తీసుకున్నా చూడండి. ఇప్పుడు నేనేం ట్రై చేస్తున్నా అంటే ఆ లైన్ మీద ఉన్న పాయింట్స్ని లొకేట్ చేయడానికి ట్రై చేస్తున్నా, అంటే వాటి యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఈ పాయింట్ కోఆర్డినేట్స్ ఎట్లుంటాయి చెప్పండి. నేను మీకు ఒక పాయింట్ ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఫస్ట్ సిరీస్ కాదు కానీ కోఆర్డినేట్ జామెట్రీ ఎప్పుడైతే స్టార్ట్ చేసినా అప్పటి నుంచి చెప్తున్నా. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ ఉందా, ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా ఏం చేయాలంటే ఈ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేయాలి. దేని మీదకి, యాక్సిస్ మీదకి. సో ఇప్పుడు ఇది పాయింట్, ఈ పాయింట్ నుంచి నేను పర్పెండిక్యులర్ డ్రాప్ చేసిన వై యాక్సిస్ మీదకి. ఓకే, సిమిలర్గా ఎక్స్ యాక్సిస్ మీద కూడా డ్రాప్ చేసిన. ఓకే, ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ ఎక్కడ టచ్ అయింది, 3 దగ్గర. అంటే ఈ పాయింట్ యొక్క ఆర్డినేట్ వచ్చేసి 3. సిమిలర్గా ఇప్పుడు ఈ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేసిన, ఎక్కడ టచ్ అవుతుంది, 2. సో దిస్ ఈస్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ దిస్ లొకేషన్, ఐ మీన్ దిస్ పాయింట్. నెక్స్ట్ ఈ పాయింట్కి చెప్పండి నాకు, మళ్ళీ పర్పెండిక్యులర్ డ్రాప్ చేయాలి. ఈ పాయింట్ నుంచి వై యాక్సిస్కి ఎంత, 2, కామా ఇక్కడ ఎక్కడ టచ్ అవుతుంది, పర్పెండిక్యులర్ ఇక్కడ నుంచి డ్రాప్ చేసిన 2 దగ్గర. సో 2, 2. నెక్స్ట్ చెప్పండి ఈ పాయింట్ ఏముంటుంది, 2, 1. ఓకే, మళ్ళీ ఈ పాయింట్ ఏముంటుంది చెప్పండి, ఎక్కడ టచ్ అవుతుంది వై యాక్సిస్ని, -1 దగ్గర. ఎక్స్ యాక్సిస్ని ఇక్కడనే టచ్ అవుతుంది ఇంకా. ఓకే, ఎక్స్ యాక్సిస్ పాయింట్ మారదు, 2, -2, 2, -3, 2, -4. ఎందుకు ఇదంతా సుత్తి చెప్తున్నారంటే లాస్ట్కి మీకు అక్కడ అర్థమైపోతుంది, ఉత్తిగా అర్థమైపోతుంది. సో ఎప్పుడైతే మనము ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్ ఒక లైన్ తీసుకున్నామో అప్పుడు మీరు గమనించినట్టయితే ఆ లైన్ మీద ఉన్న అన్ని పాయింట్స్ ఎట్లున్నాయి, ఎక్స్ పాయింట్ చూడండి. ఈ లైన్ మీద ఉన్న ప్రతి ఒక్క పాయింట్ యొక్క అబ్సిస్ ఆఫ్ చూడండి, అంటే ఎక్స్ పాయింట్ 2, 2, 2, 2, 2, 2, 2. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా తీసుకున్న లైన్ మీద ఎక్స్ పాయింట్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది చూడండి, 2, 2, 2, 2, 2. కానీ అది ఎంత ఉంటుందో తెలియదు. ఇట్ కెన్ బి ఎనీ నెంబర్, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, అదే పర్పెండిక్యులర్ లైన్. చెప్పండి ఎక్స్ వాల్యూ ఏముంటుంది, ఈ పర్పెండిక్యులర్ లైన్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, ఎక్స్ యాక్సిస్ని 5 కాబట్టి ఈ లైన్ మీద ఉన్న ప్రతి ఒక్క పాయింట్కి 5 ఉంటుంది. ఓకే, ఎక్కడైనా తీసుకోండి. ఓకే, సో మొత్తం మీద మీకు ఏం చెప్తున్నా అంటే ద లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు ద ఎక్స్ పాయింట్ ఆఫ్ దట్ అంటే ఈ పాయింట్స్లో ఉన్న ఎక్స్ పాయింట్స్ అన్నీ కాన్స్టెంట్ ఉంటాయి, 2, 2, 2, 2, 2, 2, 2 కదా. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 2 నుంచి 3 యూనిట్స్ దూరంలో ఉన్న పాయింట్ రాయాలనుకుంటున్నా. ఈ పాయింట్ నుంచి 2,0 నుంచి ఇది 2,0 3 యూనిట్స్ దూరంలో ఉన్న పాయింట్ రాయాలనుకుంటున్నాను ఈ లైన్ మీద. సింపుల్గా ఏం చేయొద్దు, ఈ 0కి 3 యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, 2,0 + 3 విల్ గివ్ యూ 2,3. అవునా కాదా? ఇప్పుడు ఈ 2,0 నుంచి 3 యూనిట్స్ దూరంలో నెగిటివ్, ఈ క్వాడ్రెంట్లో ఉన్న పాయింట్ చేయాలంటే ఏం చేయాలి, సింపుల్గా మనకి ఈ క్వాడ్రెంట్లో వై పాయింట్ నెగిటివ్ కాబట్టి 2,0 -3 విచ్ ఇస్ నథింగ్ బట్ 2,-3. సో అర్థమైందా? ఈ లైన్ మీద మీరు ఈ పాయింట్ నుంచి ఏ డిస్టెన్స్లో పాయింట్ లొకేట్ చేయాలనుకుంటున్నారో జస్ట్ ఆ డిస్టెన్స్ని యాడ్ చేసి వై పాయింట్కి రాసేయండి. దట్ విల్ గివ్ యూ ద వాల్యూ ఆఫ్ వై. సో ఇప్పుడు క్లారిటీగా చూడండి. ఇప్పుడు ఈ ఫోకల్ కార్డ్ ఏదైతుందో, ఈ లాటిస్ రెక్టమ్ ఏదైతుందో దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ట్రాన్స్వర్స్ యాక్సిసా కదా. ఇక్కడ కూడా మన లైన్ పర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సిసా కదా. సేమ్ కేస్ అక్కడ కూడా లాటిస్ రెక్టమ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ట్రాన్స్వర్స్ యాక్సిస్. చలో ఇది బాగుంది.
అండ్ ఈ లాటస్ రెక్టమ్ అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది AE,0. ఈ లైన్ అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది 2,0. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు, ఈ లైన్ మీద ఉన్న పాయింట్స్ అన్నిట్లో ఎక్స్ పాయింట్ ఏముంది 2 2 2 2 2 2. అట్లనే ఇప్పుడు ఈ లైన్ AE,0 నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఈ లైన్ మీద ఉన్న ప్రతి ఒక్క ఎక్స్ పాయింట్ ఏమైపోతుంది AE అయిపోతుందా కదా. మీరు ఎక్కడైనా తీసుకోండి AE అట్లనే ఇంకో ఈ పాయింట్స్ కూడా AE అయిపోతాయి కదా. AE ఇక్కడ ఏమవుతుంది -AE అవుతుంది. ఎందుకు చెప్పండి మీరే చెప్పండి. ఇది AE,0 అయితే ఇది +AE,0 అవుతుంది, ఇది -AE,0 అవుతుంది. ఎందుకు చెప్పండి, అవుతుందా -AE,0? కాదు, +AE ఉంటుంది. ఓకేనా, -AE అవ్వదు. ఇక్కడ కూడా మీరు చూడండి ఏమైంది, +2 ఉంది, ఎక్కడైనా 2 ఉంటుంది పాయింట్ కాన్స్టెంట్. క్లియర్గా అర్థమైందా. చలో AE, మళ్ళీ వై పాయింట్ ఏంది అని చాలామందికి డౌట్ కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి దీని డిస్టెన్స్ వెళ్ళాలనుకుంటున్నా, ఇక్కడ నుంచి ఇంకో ఈ పాయింట్కి డిస్టెన్స్ వెళ్ళాలనుకుంటున్నా, ఐ మీన్ ఈ లెంత్ వెళ్ళాలనుకుంటున్నా, మళ్ళీ ఇక్కడ నుంచి ఈ టోటల్ లెంత్ వెళ్ళాలనుకుంటున్నా. అప్పుడు నేను మీకు ఇందాకనే చెప్పిన 2,0 నుంచి 3 యూనిట్స్ దూరంలో ఉన్న పాయింట్ ఏమవుతుంది 2,3 అవుతుంది కదా. అంటే ఇప్పుడు AE,0 నుంచి L యూనిట్స్ దూరంలో ఉన్న పాయింట్ ఏమవుతుంది AE,L. సేమ్ దీని లెక్కనే 2,0 నుంచి 3 యూనిట్స్ దూరంలో ఉంటే 2,3 అయింది. సిమిలర్గా AE,0 నుంచి L యూనిట్స్ దూరంలో ఉంటే AE,L అవుతుంది. సిమిలర్గా ఇక్కడ ఏమవుతుంది AE,-L, ఎందుకంటే ఇది 4th క్వాడ్రంట్. క్లియర్గా అర్థమైందా. సో AE,L, AE,-L. సో మనకి ఎక్కడి వరకు వచ్చింది, ఇప్పుడు మనము AE,L, AE,-L అంటే లాటస్ రెక్టమ్ యొక్క ఎండ్స్ పాయింట్స్ కనుక్కున్నాం. ఇప్పుడు సీదా నేను ఏం చేస్తున్నా అంటే ఒక పాయింట్ని తీసుకుంటాను AE,L. ఈ AE,L అనేది మనకు హైపర్బోలా మీద ఉంది కాబట్టి AE,L ఐసోన్ హైపర్బోలా కాబట్టి ఆ AE,Lని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో సబ్స్టిట్యూట్ చేయండి. కదా. ఇప్పుడు నేను ఏం చేసిన L²/B² పంపించి +1 పంపించి C² -1. తర్వాత E² అంటే మనకు ఫార్ములా అయింది A² + B²/A² కదా. సో A² + B²/A² -1 = L²/B². తొందరపడకండి. ఇప్పుడు ఏమవుతుంది A² LCM తీస్తే A² + B² -A²/A². ఓకే. సో L²/B². సో +A² -A² క్యాన్సిల్ అయితే మన దగ్గర ఏముంటుంది B²/A² = L²/B². B² ఇటు పంపిస్తే B⁴ కదా. సో L² = B⁴/A². ఈ స్క్వేర్ అటు పంపిస్తే ఏమవుతుంది రూట్ అవుతుంది. సో L = √B⁴/A², which is nothing but B²/A. అవునా కదా. సో నాకు L వాల్యూ ఏమొచ్చింది B²/A. సో B²/A ఇక్కడ ఏమొస్తుంది -B²/A. కరెక్టా. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఇప్పుడు మనకి ఏం చేయాలి, టోటల్ లెంత్ కనుక్కోవాలి కాబట్టి L + L. L + L ఎంత 2L కాబట్టి L వాల్యూ ఎంత B²/A. సో B²/A + B²/A అంటే మనకి ఎంత వస్తుంది 2B²/A. దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. చలో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, కోఆర్డినేట్స్ ఆఫ్ లాటస్ రెక్టా అంటే ఇవి కనుక్కోవాలి. ఇవి యాక్చువల్గా మనకి 2 లాటస్ రెక్టమ్స్ ఉంటాయి కదా. ఈ ఫోకస్ నుంచి పాస్ అయ్యే ఒక లాటస్ రెక్టమ్, ఈ ఫోకస్ నుంచి పాస్ అయ్యే ఒక లాటస్ రెక్టమ్. ఇప్పుడు మనం ఒక లాటస్ రెక్టమ్కి ఎండ్స్ కనుక్కున్నాం, ఇంకో లాటస్ రెక్టమ్కి ఎండ్స్ ఎట్లా కనుక్కుంటాం చెప్పండి. ఇది వచ్చేసి 1st క్వాడ్రంట్, 4th క్వాడ్రంట్. ఇది వచ్చేసి 3rd క్వాడ్రంట్. 3rd క్వాడ్రంట్లో పాయింట్స్ ఎట్లుంటాయి, 3rd క్వాడ్రంట్లో X నెగిటివ్, ఎస్ X నెగిటివ్ అండ్ Y పాజిటివ్ కాబట్టి Y పాయింట్ B²/A ఉంటుంది. ఓకే, పాయింట్స్ అవే ఉంటాయి, ఐ మీన్ అబ్సిస్సా కోఆర్డినేట్స్ అవే ఉంటాయి, దాని యొక్క సైన్స్ చేంజ్ అవుతాయి. ఇది 4th క్వాడ్రంట్. ఈ 4th క్వాడ్రంట్లో మనకి ఏముంటాయి 2 నెగిటివ్.
మైనస్ ఏఈ కామా మైనస్ బీ స్క్వేర్ బై ఏ. సో మనం దీన్ని అన్ని ఒక దాంట్లోనే రిప్రజెంట్ చేయాలంటే ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా ప్లస్ ఆర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ అంటే దెర్ ఆర్ 4 కోఆర్డినేట్స్ అనమాట. సో కాంబినేషన్స్ 4 కాంబినేషన్స్ చేస్తే 4 వస్తాయి. సో క్లియర్గా అర్థమైందా? అందులో మన ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఇఫ్ E1, E2 are eccentricities of 2 conjugate hyperbolas, then show that E1 square plus E2 square is equals to E1 square E2 square. సో మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? E1 E2 వచ్చేసి 2 కాంజుగేట్ హైపర్బోలాస్ యొక్క ఎసెంట్రిసిటీస్ అంట. చాలామందికి కాంజుగేట్ హైపర్బోలాస్ అనగానే ఫ్యూజులు ఎగిరిపోతాయి. సో ఫస్ట్ కాంజుగేట్ హైపర్బోలాస్ అంటే ఏందో సింపుల్గా మీకు అర్థం కావడానికి చూడండి. ఇప్పుడు ఇదొక హైపర్బోలానా? ఎస్. ఇప్పుడు ఈ హైపర్బోలా యాక్సిస్ వచ్చేసి ఏంది ఇదా? ఎస్. ఇప్పుడు నేను ఈ హైపర్బోలా యొక్క యాక్సిస్ని నేను ఏం చేస్తున్నా అంటే రొటేట్ చేస్తున్నా 90 degrees. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ రొటేట్ చేస్తే ఏమవుతుంది? ఇది కదా యాక్సిస్. అప్పుడు సో ఇప్పుడు రొటేట్ చేసిన తర్వాత వచ్చిన యాక్సిస్ మీద నేను హైపర్బోలా గీసినాను అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ కాంజుగేట్ హైపర్బోలా. నార్మల్గా ఏముంది? ఇది ఒక హైపర్బోలా అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ హైపర్బోలాకి యాక్సిస్ వచ్చేసి ఇది కదా, అంటే మనకి హైపర్బోలా ఇట్లా వస్తుంది. ఇప్పుడు నేను ఈ యాక్సిస్ని ఎక్స్ఎక్స్ డాష్ యాక్సిస్ని మీరు చూడండి 90 degrees రొటేట్ చేసిన కదా. ఇప్పుడు ఈ యాక్సిస్ మీద నేను హైపర్బోలా గీసినాను అనుకోండి, ఈ రెండింటిని మనం కాంజుగేట్ హైపర్బోలా అంటాం. జస్ట్ యాక్సిస్ని 90 degrees రొటేట్ చేసిన తర్వాత గీసిన హైపర్బోలా ఏదైతే ఉంటుందో అది ప్లస్ ఇది, ఈ రెండింటిని కాంజుగేట్ హైపర్బోలాస్ అంటాం. క్లియర్గా అర్థమైందా? రైట్. ఇప్పుడు ఈ 2 హైపర్బోలాస్ కాంజుగేట్ కాబట్టి మనల్ని ఇది ప్రూవ్ చేయమంటుండు. సరే, ఇప్పుడు నేను ఏంది ఆ 2 హైపర్బోలాస్ యొక్క ఈక్వేషన్స్ తీసుకుంటున్నా. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 1 అనేది ఇంకో ఈ హైపర్బోలా ఈక్వేషన్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు -1 అనేది ఇంకో ఈ హైపర్బోలా ఈక్వేషన్. 2 కాంజుగేట్ కదా. ఓకే, చలో ఫస్ట్ దీని ఎసెంట్రిసిటీ E1 అనుకుందాం. సో E1 ఫార్ములా ఏంటి చెప్పండి? E1 స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. మళ్ళీ దీనిది E2 స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై బీ స్క్వేర్. ఇదే డిఫరెన్స్ కాంజుగేట్ హైపర్బోలాస్ యొక్క ఎసెంట్రిసిటీస్కి. ఇక్కడ ఏ స్క్వేర్ ఉంటే ఇక్కడ బీ స్క్వేర్ ఉంటుంది. ఓకేనా? చలో రైట్. ఈ ఏ స్క్వేర్ నేను పంపిస్తున్నాం. ఏ స్క్వేర్ ఇంటూ E1 స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఓకే, ఇక్కడ బీ స్క్వేర్ ఉండాలి కదా, ఎక్స్ట్రీమ్లీ సారీ. E2 స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఈ ఏ స్క్వేర్ నేను పంపిస్తే ఏమవుతుంది మనకి? ఏ స్క్వేర్ E1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు బీ స్క్వేర్. ఇప్పుడు ఈ బీ స్క్వేర్ నేను పంపిస్తే E2 స్క్వేర్ బీ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. కరెక్టా? మల్టిప్లై అండి. ఏ స్క్వేర్ ఇంటూ E1 స్క్వేర్ మైనస్ 1 ఇది ఈక్వల్స్ టు బీ స్క్వేర్. రైట్. బీ స్క్వేర్ ఇంటూ కామన్ తీసిన బీ స్క్వేర్ E2 స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఇది వచ్చేసి ఈక్వేషన్ 1, ఇది వచ్చేసి ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈ రెండింటిని నేను మల్టిప్లై చేయాలనుకుంటున్నా. మల్టిప్లికేషన్ ఎట్లా చేసాం ఈ ఈక్వేషన్స్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తోటి మల్టిప్లై చేయడం, రైట్ హ్యాండ్ సైడ్ తోటి మల్టిప్లై చేయడం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తోటి మల్టిప్లై చేయండి. ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ ఇంటూ E1 స్క్వేర్ మైనస్ 1 ఇంటూ E2 స్క్వేర్ మైనస్ 1 మొత్తాన్ని మల్టిప్లై చేస్తున్నా దీంతో వచ్చింది మనకి. నెక్స్ట్ ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్. మీరు గమనించినట్టయితే ఏ స్క్వేర్ బీ స్క్వేర్ కిందకి పంపిస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? E1 స్క్వేర్ మైనస్ 1 ఇంటూ E2 స్క్వేర్ మైనస్ 1 ఇది ఈక్వల్స్ టు ఈ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ కిందకి వెళ్తే ఏమవుతుంది? బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్. క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. సో E1 స్క్వేర్ మైనస్ 1 ఇంటూ E2 స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో E1 స్క్వేర్ మల్టిప్లై అండి. E1 స్క్వేర్ ఇంటూ E2 స్క్వేర్, E1 స్క్వేర్ E2 స్క్వేర్, E1 స్క్వేర్ ఇంటూ -1 మైనస్ E1 స్క్వేర్ మైనస్ 1 ఇంటూ E2 స్క్వేర్ మైనస్ E2 స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇది ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వల్స్ టు 1. చలో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇవన్నీ ఈ మొత్తం టర్మ్స్ అన్ని అటు సైడ్ పంపిస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది?
e1 square e2 square is equals to e1 square plus e2 square మైనస్ 1 ప్లస్ 1. అప్పుడు ఏమవుతుంది, మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయి e1 స్క్వేర్ e2 స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు e1 స్క్వేర్ ప్లస్ e2 స్క్వేర్. వచ్చిందా లేదా? సో e1 స్క్వేర్ e2 స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు e1 స్క్వేర్ ప్లస్ e2 స్క్వేర్. సో ఎప్పుడైతే 2 కాంజుగేట్ పారాబోలాస్ని కన్సిడర్ చేస్తామో అప్పుడు మనము ఈ కండిషన్ని వాడుకోవచ్చు. e1 స్క్వేర్ ప్లస్ e2 స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు e1 స్క్వేర్ e2 స్క్వేర్. సో క్లియర్గా అర్థమైందా?